రంగా ఎంతమందిరా వాళ్ళు? ఒక్కడే సర్దార్. మరి మీరు? ఇద్దరు సర్దార్. కొలిసిన ఆంబూతుల్లా ఇద్దరుంది, ఒక్కడిని ఎదిరించలేక పారిపోయి వచ్చారు. అవునా? అవును సర్దార్. మరి పారిపోయి రావటాన్ని ఏమంటారా? పిరికితనమంటారు సర్దార్. ఏమంటారా రంగా? పిరికితనమంటారు సర్దార్. మరి దాన్ని పిరికితనం అంటారు. మరి పిరికి వారికి ఈ గబ్బర్ ఖాన్ స్థావరంలో స్థానం లేదురా? అది కాదు సర్దార్, వాడు చిచ్చరు పిడుగు. సర్దార్, మాకు ఒక అవకాశం ఇవ్వండి సర్దార్. వాడి కాళ్ళు చేతులు కట్టి మీ కాళ్ళ దగ్గర లాక్కొచ్చి పడేస్తాను సర్దార్. ఈ గబ్బర్ ఖాన్ పేరు వాడు వినలేదా? ఈ గబ్బర్ ఖాన్ పేరు చెబితే ఈ అఖిలాంధ్రం గజ గజ వణికిద్దన్న సంగతి వాడికి తెలియదా? ఈ ఊరి ప్రజలు నిద్ర లేచేటప్పుడు నా పేరే తలుచుకుంటారని వాడికి తెలియదా? వాడు చెప్పారు బాస్, మా బాస్ కొన్నేరు చేస్తే నువ్వు నీ కుటుంబం నామరూపం లేకుండా పోతారని చెప్పారు బాస్. రేపు సాయంత్రానికల్లా వాణ్ణి సజీవంగా గాని నిర్జీవంగా గాని తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడేయండి. ఒకవేళ ఎదిరించాలని ప్రయత్నిస్తే వాణ్ణి సఫా చేయడానికి కూడా వెనుకడకండి. వెళ్ళండి. అలాగే సర్దార్. సర్దార్, భూపతి మీతో ఏదో ఇంటర్వ్యూ కోసం వచ్చారు సర్దార్. అచ్చా, ఆ ముసలి నాయాలు భూపతి వచ్చాడన్న మాట. అయితే వాణ్ణి ప్రవేశపెట్టండి. అలాగే సర్దార్. అవో అవో మకీ సలే భూపతి, ఇన్నాళ్ల తర్వాత నాతో ఏం పనిపడి వచ్చావు? నీతో కొంచెం పని ఉండొచ్చాను గబ్బర్. కుత్తే గబ్బర్ నహీ, గబ్బర్ ఖాన్ బోలో. సారీ గబ్బర్ ఖాన్. అచ్చా బోలో, ఏమిటా పని? ఏ కొంపనన్నా కొల్లగొట్టాలా లేక ఏ నా కొడుకు తలకాయన్నా తీసేయాలా? అది కాదు సర్దార్, ఒకళ్ళని. అచ్చా సమజ్ గయా. ఒక లుచ్చానో కొడుకు మరొక లుచ్చానో కొడుకు దగ్గరకు వచ్చాడంటే అదేదో లుచ్చా పని అయి ఉంటుంది. ఆ లుచ్చా పని ఏమిటో తొందరగా తెప్పించావరా లుచ్చానాయాలా? మా అమ్మాయి ఒక అతన్ని ప్రేమించింది. బహుత్ మజా హాయ్. ఇంకా నయం, మా అమ్మాయి ఇంకొకరితో లేచిపోయిందని చెప్పలేదు. సర్దార్, అచ్చా తర్వాత ఏం జరిగింది? వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. అచ్చా సమజ్ గయా. వాడిని శాశ్వతంగా కన్ను మూయించి బంగాళాఖాతంలో పారవేయాలా లేక వాడి తల విరిచి అరేబియా సముద్రంలో పారవేయాలా లేక వాడి కాళ్ళు విరిచి హిందూ మహాసముద్రంలో పారవేయాలా లేక నా పెంపుడు పులికి ఆహారంగా వేయాలా? నువ్వేమైనా చెయ్యి, కానీ వాడు మాత్రం నా కూతురు జోలికి రాకూడదు. నా కూతుర్ని కన్నెత్తి చూడకూడదు. నీకు ఎంత డబ్బు కావాలన్నా సరే నీకు పువ్వులో పెట్టి అప్పగిస్తాను. ఠైరో ఠైరో, ఎరా మఠినా కొనక, నీ నక్క జిత్తులు నా దగ్గర సాగవురా. ఏ అడ్వాన్స్ ఇవ్వకుండా వెళ్తున్నావు? నీ కూతురి జీవితం బాగుపడాలని లేదా? సర్దార్, ప్రస్తుతం నేను డబ్బు తేలేదు. పని పూర్తి కాగానే నీ డబ్బులు మొత్తం అప్పగిస్తాను. మట్టి నా కొడుకలారా,
రూపాయలు ఉంటాయి, వెళ్ళి తీసుకోండి. అలాగే సర్దార్. ఇదిగో సర్దార్. ఏరా భూపతి, నాకేం మస్కా కొట్టాలని చూస్తావురా మస్కా నా కొడక? ఇప్పుడు చెప్పు, వాడి పేరేమిటో? కిరణ్. అచ్చా, ఇక నువ్వు నిశ్చితంగా ఉండు, వాడిని శాశ్వతంగా లేపేస్తాం. నాగిని, హలో రాగిని, కమాన్. నాగిని, రాగిని, నా మిత్రుడు భూపతి దిగులుగా ఉన్నా. ఆ దిగులు పోవాలంటే అంటే మీరు ఆడాలి, పాడాలి. ఓకే?
వీడు అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు బాస్. అందుకే వీడిని మీ కాళ్ళ దగ్గర పడేశాను బాస్. ఇన్నాళ్లకు ఒక సామాన్య మానవుడు ఈ గబ్బర్ ఖాన్ రహస్య స్థావరం వద్ద కనిపించుడయా అసంభవం. దొంగల కొరక, ఎవడురా నువ్వు? ఎందుకలా వెతుకుతూ తిరుగుతున్నావు? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు, లేకపోతే నీ ప్రాణవాయువును అనంత విశ్వంలో కలిపేస్తాను. భవతి భిక్షాందేహి మాతా అన్నపూర్ణేశ్వరి. అపరాలు చాలా కొడక, నీ మాయ మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేస్తావురా? మేము ఎవరో తెలుసా? ఎవరినయ్యా మీరు? ఎవరు పేరు వింటే కాళ్ళల్లో సత్తువ సన్నగిల్లిపోతుందో, ఎవరు పేరు వింటే కన్నె పిల్లల పైటలు కూడా వేయడం మానేస్తారో, ఎవరు పేరు చెబితే ఈ అఖిలాంధ్రం గజగజ వణికిపోతుందో, నీకు తెలియదా? సర్వసంగ పరిత్యాగులు మాకేం తెలియదు నాయన. సంవత్సరాలు తరబడి ఏ ప్రాంతాన్ని కొల్లగొడుతూ ఎక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న హరివీర భయంకర అట్టి డాకు గబ్బర్ ఖాన్ని నేనేరా. సంసార జీవితాన్ని వదిలి సన్యాసి నాకు మీరెవరో నాకేం తెలియదు నాయన. పిచ్చివాడా, వట్టి బందిపోటు దొంగలం కాదురా. అక్కడ పాకిస్తాన్ ప్రజల గుండెల్లో దడ పుట్టించి ఇండియా చేరి, రాజస్థాన్ చేరి అక్కడ తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేకుండా చేసి ఇక్కడకు వచ్చిన అతి భయంకర డాకు గబ్బర్ ఖాన్ని ఎవరు పేరు చెబితే కన్నె పిల్లలు కిక్కురమనకుండా ఉక్కిరి బిక్కిరవుతూ నా కాళ్లకు సలాం చేసి గులాములవుతారా. తప్పు నాయన, అలా చేయడం మహాపాపునైనా. నా మాట విని ఈ దోపిడీలు హత్యలు మానేసి నా వెనకాల రండి రానాయన. ఈ నీకు హిమాలయాలు చూపిస్తాను నాయన, స్వర్గం ప్రాప్తిస్తుంది బాబు. ఆగరా సన్యాసి నా కొరక, నీ మాయ మాటలు చెప్పి మమ్మల్ని నమ్మించాలని చూస్తున్నావా? ఈ గబ్బర్ ఖాన్ అంటే ఎదుటివాడిని శాసించడం ఉగ్గిపాలతో నేర్పిన విద్యరా. నీ నీతులు వినేంతటి వెర్రివాణ్ణి పిచ్చివాణ్ణి కాదురా నేను. అరే ఓ రంగా, అరే ఓ బిల్లా, ఈ సన్యాసి నా కొడుకుని తీసుకెళ్ళి వీడి నోటి వెంట నిజం కక్కించండిరా. అప్పటికి నిజం చెప్పకపోతే వాడి బాడీని కైమా చేసి కబాబులా నంజుకు తినండిరా. శివ 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 హర 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 హర. ఏమిటి నాయన నాకు ఈ చిత్రవద? నేనేం పాపం చేశాను బాబు? ఏ సన్యాసి, నీ పేరేంటో చెప్పరా మర్యాదగా. నా పేరు ఏదైతే నీకెందుకు నాయన? ఆ పేరేదో చెప్పబోదు నీ అంత చూస్తావు. బతుకు మీద ఆశ ఉంటే ఆ పేరేదో మర్యాదగా చెప్పు. శివ 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 హర హర శివ 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 శివ. పేరు చెప్పమంటే చెవులు మూసుకుంటా వీడరా సన్యాసి నా కొడక. వీడికి బతుకు మీద ఆశ లేదేమో బ్రదర్. సర్వసంగ పరిత్యాగం. అందరూ నన్ను ఆనంద స్వామి అని పిలుస్తారు నాయన, మీరు అలాగే పిలవండి బాబు. అయితే నీకు ఇక్కడ ఏం పండ్రా?
ఇందు గలడు అందు లేడు అందు లేడు ఇందు గలడు ఎందెందు చూసినా అందందేనా ఆయన. అయితే నీ పేరేంటి చెప్పరా? అయితే నీది ఏ ఊరు చెప్పు మర్యాదగా. ఒక ఊరేటి నాయన. ఈ రోజు చినగములూరు, రేపు పెదగములూరు, ఎల్లుండి అట్రోడ్డు, తర్వాత నక్కపల్లి, తర్వాత చింతపల్లి. ఎక్కడున్నా నేనే నాయన. వీడు మాటంతా నిజం చెప్పేలా లేడురా. వేలకు తిండి పెట్టకుండా బక్క చిక్కి సన్యాసిని బాబు నేను. నన్ను వదిలేయండి బాబు, నన్ను వదిలేయండి బాబు. అరే ఓ రంగా, జీ సర్దార్. వీణ్ణి తీసుకెళ్ళి మన గుర్రాల చేత తొక్కించండి రా, అప్పుడే నిజం చెబుతాడు. అలాగే సర్దార్. ఆగండి, అప్పటికి నిజం చెప్పకపోతే వాని తల నరికి మన కాళీమాతకు నైవేద్యంగా సమర్పించండి. వెళ్ళండి. అలాగే సర్దార్. మై డియర్ నాగిని రాగిని. హలో మై డియర్ నాగిని అండ్ రాగిని. Come on. Come on. సమస్యలతో వేడెక్కిన నా మనసుకు ఈ అమృతాన్నిచ్చి కాస్త చల్లబడేటట్లు చేయండి. అమృతాలకే మీ పెదవులతో నా పెదవులను జత చేసి ఆనంద డోలికలతో ఉయ్యాల లూగుతూ సయ్యాటలాడుదాం. ఓకే? Wow.
శీఘ్రంగా జీ సర్దార్. మన గుర్రాలను సిద్ధం చెయ్యండిరా. అలాగే సర్దార్. పెద్దాపురం దోపిడికి వెళ్ళాలి. అడ్డం వచ్చిన నా కొడుకులందరినీ అడ్డంగా నరికి ఊరు కొల్లగొట్టాలి. అర్థమైందా? అర్థమైంది సర్దార్. అరుస్తుంటే వినడం లేదురా. బయటికి నీ ఎంత చూస్తాను. నేను ఇంతలా గొంతు చించుకొని అరుస్తుంటే వినబడలేదే రా పిరికి బంద. రారా బయటికి. ఓ మీరా, ఎందుకు వచ్చారు ఇక్కడికి? నిన్ను చంపడానికి, నిన్ను నరకడానికి. ఏమిటి మీ పిచ్చివాగుడు? మీకేమైనా మతిపోయిందా? నో, పిచ్చి పట్టింది మాకు కాదురా. నీకు ధనమదంతో కన్ను మిన్ను కాకుండా మాట్లాడుతున్నావే. నా తల్లిని అగ్నికి ఆహుతి చేసావు. నా పవిత్ర గర్భం నుంచి వీరకిరణాన్ని రా. నిన్ను నిలువున చీల్చిచడానికి వచ్చిన వీర కిషోర్ని. ఏమిటి కిరణ్ అంటున్నది? అవునరా, నీ చెల్లెలిని దర్జనీగా చంపి నీ విషకోరలకు బలైపోయిన ఆ పుణ్యాత్మురాలు పుత్రులురా మేము. అయితే మీరు ఇంకా బతికే ఉన్నారన్నమాట. పిల్ల కాకరికి ఏం తెలుసు ఉండేది దెబ్బని. మీరు నన్ను ఏమీ చేయలేరు. నేను తలుచుకుంటే మిమ్మల్ని ఇక్కడికిక్కడే నరికి పారేయగలను. నేను తలుచుకుంటే ఆ బూడిని నీ ముఖానికి పూసి నీ మెడలు విరిచి నీ గొంతు నమ్మలి ఇక్కడే పూర్తి చేయగలరు. పిచ్చి సన్యాసి. ఎందరో మహానుభావులు కన్నా ఈ భరత భూమి అబద్ధమని వేయిందిరా. నిన్ను చంపి ఈ భరత మాతని పుణ్యాత్ములను చేస్తానురా. ఈ దేశం మొత్తం నా చెప్పు చేతుల్లో ఉంటుంది. నేను ఊ అంటే ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం నాకు గులాం చేస్తారు. నేను కా అంటే కర్ణాటక ప్రజలు మొత్తం నాకు గులాములై సలాములు ఎత్తుతారు. నేను తా అంటే తమిళనాడు ప్రజలు మొత్తం నాకు దోషం అవుతారు. ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర కూడా నువ్వు నన్ను ఏమీ చేయలేరు. మేము అర్పకులం కదరా, శివంగి కోలం. ఆ సూర్యకిరణాల వేడికి తట్టుకొని నిలబడగలవేమో కానీ ఈ శివంగి కోళ్ళ గంట నుంచి వెలుగు పడితే నాడి మసి కావాల్సిందేరా. భూపతి, జనని జన్మభూమి అన్నారు. అదంతా ప్రభుత్వ మాతృభూమిలో నీలాంటి దుష్టుడు పుట్టి అపవిత్రమైన ఈ భరతమాత ఇప్పుడు నిన్ను చంపి నీ పొట్ట చీల్చి ఆ వెచ్చని రక్తాన్ని తాగి ఆ రక్తంతో కలుషితమైన ఈ భరత భూమిని పుణ్యాత్మురాలు చేస్తానురా. ఆపండి మీ అధిక ప్రసంగం. ప్రాణమే తీపి ఉంటే ఇక్కడ నుండి వెళ్ళిపోండి. లేదంటే నేను హత్యలు చేయించి విశ్రాంతి లేక అలసిపోయి ఉన్నాను. లేకుంటే సజీవంగా మిమ్మల్ని నిర్జీవులుగా మార్చగలను. నిన్ను చంపి ధర్మదావతకు 4 పాదాల మీద నిలబెడతాను రా. భూపతి, బలమైన నా చేతులతో నీ మెడ విరిసి ఎన్నో అబద్ధాలాడిన నీ నాలుకని చీల్చి ముక్కలుగా చేస్తాను రా. గెద్దలకు ఆహారంగా వేస్తాను రా. ధర్మం ఇంకెక్కడుందిరా? అది ఏనాడో నా ప్రాణాల కింద నలిగి మసైపోయిందిరా, మసి. రే భూపతి, నిన్ను మమ్మల్ని అనాథ చేసిన నిన్ను నిలువున చీల్చేస్తాను రా.
చేసి మమ్మల్ని దరిద్రులు చేసి చెట్టుకోకుండా పుట్టకేకుండా చేసిన నిన్ను అంత బేగా వదిలిపెట్టుండ్రా. ఏరా గుండెలు అదురుతున్నాయా, కళ్ళు బైబర్లు కమ్ముతున్నాయా, కాళ్ళు వణుకుతున్నాయా? నీ సాఫ్ట్వేర్ క్లోజ్ రా. ఇంతసేపు రక్త సంబంధం ఉంది కదని ఇంతసేపు ఆలోచించాను. భూపతి ఎంత కాపాడుకోడు కట్టేదా నువ్వు ఒక్కొక్క చావు చచ్చేటప్పుడు ఆ పెద్ద కొడుకరా నీకు దిక్కు చదవాలిరా. నాగరాజు నానా పారిపోడు బాబు, నానా కూడా బతుకునేడు బాబు ఆడు నానా. బాబు కిరణం జ్యోతిని అన్యాయం చేయకు బాబు, బాగా చూసుకో బాబు కిరణం. నానా అబ్బా అమ్మా నానా. అదిగో అదిగో నా వరలక్ష్మి పెడుతుంది, నేను వరలక్ష్మి కాడికి వెళ్ళిపోతున్నాను బాబు. అదే పెడుతుంది వరలక్ష్మి. నానా వరలక్ష్మి నానా. నా తండ్రిని చంపి మమ్మల్ని అనాథలు చేసిన నిన్ను, నా తల్లిని చంపిన నిన్ను ఊరికి వదిలిపెట్టండిరా. ముక్క ముక్కలుగా నరికి నీ రక్తాన్ని, ఈ భర్త భూమిని సజీవంగా శాంతి చేసేంత వరకు నిన్ను నరుకుతాను. ఓ భూపతి, నా తండ్రి శవంపై ప్రమాణం చేసి చెప్తున్నాను రా. నా వాళ్ళని నాకు దూరం చేసిన నిన్ను చిత్రవద చేసి చంపుతాను రా. ఏమిటి జ్యోతి, ఇవాళ చాలా హుషారుగా ఉన్నావు. మనకి కొత్తగా కొన్ని చిక్కులు వస్తున్నాయి కిరణ్. మన పెళ్ళి జరగదు. ఎందుకని? మా నాన్న మాకు వేరే సంబంధాలు ఎవరో చూస్తున్నారు. వీరుడు చల్లపల్లి జమీందారు గారు వాళ్ళ అబ్బాయి అంట. మీ నాన్న చేసుకోమంటే నువ్వు చేసుకుంటావా? ఏం చేయమంటావు? పెద్దలు ఎదిరించి మనం ఏం సాధిస్తామని, అందుకని చేసుకొని నిర్ణయించుకున్నాను. అందుకని పెళ్లి చేసుకుంటావా? జ్యోతి జ్యోతి, చదువుకున్న దానివి, 10 మందిలో నూతన స్వభావం రేకెత్తించగల తెలివి నీలో ఉంది. పెద్దలు చేసుకోమన్న వాడిని చేసుకొని ప్రేమించడం కాదని నీకు న్యాయమా? జ్యోతి ఈనాటి యువత సాధించడం ఏమీ లేదు. ప్రేమ వివాహాలు జరగాలి, పెద్దల మూఢనమ్మకాలు, పిచ్చి ఆలోచనలు ఎవరిని చేసుకోమంటే వారిని చేసుకునే రోజులు పోయాయి. అలాంటి నవయుగంలో పుట్టి పెద్దల మూర్ఖత్వంగా చేసుకోమన్న వారిని చేసుకొని ప్రేమించిన వాడిని కాదని నీకు ఏమన్నా న్యాయమా? పర్వాలేదులే, మొత్తానికి మగబుద్ధి పోరెచ్చుకున్నావు కాదు. పెళ్లి జరగదేమో అన్నాను, దానికే చాట భారతం మాట్లాడావు. ఏమిటి జ్యోతి నీవు అంటున్నది? చూడు కిరణ్, ఎప్పటికీ జ్యోతి నీదే. మన ఇద్దరిని విడదీయడం ఆ భగవంతుడి తరం కూడా కాదు. చూడు జ్యోతి 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 శృంగార రసాన్ని పరితోగల నవమోహన సుందరాంగివి. కిరణ్, నీకు దూరమైన మరుక్షణం ఈ జ్యోతి ప్రాణాలతో ఉండదు. మరి నా మామూలే బాబా. ఏమిటో అది సెలవివ్వండి.
చెవిలో చెప్పనా వినే విధంగా రావే చిన్నది ఖుషి ఖుషిగా నీలో దాగుంట భలే భలేగా నీ కోగిలిలో సుఖించండి సుఖీ భవంగా సంగా మల్లె పూలు నలగని ఎత్తగా కొంటె గడవి ముందు పాట పాడంగా ఆ హుషారులో ఒళ్ళు తుళ్ళి ఊయలేగగా ఈ జనంలో మనకి ఏమన్నా హీరోయిన్ దొరుకుతుందా? ఏమోరా, నేను రోజు చూస్తున్నాను ఎక్కడ దొరకట్లేదురా. దొరుకుతుందంటవా? దొరుకుతారా? ఏమోరా, అయితే దొరకకపోతే చస్తానరా బాబు. నాకు జ్వరం వచ్చేస్తారా? నీకే నీకు నవ్వు వస్తుందా? నిజమేనా? అమ్మ బాబోయ్, ఈరోజు వచ్చింది రోయ్. ఇద్దరు వచ్చారు రోయ్. ఇది రాదు రోయ్. నువ్వే ఇదిగో మా ఇద్దరితోటి ఏమన్నా ఉందా? మాకు ఉంది, మా ఉంది, చూపిస్తాము. నాకు ఉంది, నాకు ఉంది. ఇంత కావాలా? నేను ఇద్దరికి కావాలంటా, ఇద్దరికి కావాలంటా. దాదాపుని ఎకరాల గుడ్లోకి వెళ్ళి కొనుక్కొచ్చారు రాముడే. కావాలంటరా కావాలంటరా బాబు. ఎదురా మన దగ్గర వెళ్ళిపోకమ్మా. లేదు అంటున్నా. మా సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేయాలి మీరు. అలాగే అలాగే నువ్వు ముందు చూపించు. అలాగే నీ డ్యాన్స్ వచ్చా? వచ్చు. ఒకసారి ఇదిగో నువ్వు డ్యాన్స్ అని కాదు, మరి ఏం డాన్స్? చెప్తాను తెలుసా నీకు? అలాగే అలాగే మన్నిచినుందా
నిన్నిచ్చిందేంటి మొన్నిచ్చిందేంటి ఇందకదేంటి ఇందకదేంటి బొట్టి చేపలు గోంగూర వండి పెట్టినా ఆరబెట్టిన మెతుకులు బుట్టి మీద పెట్టినా బొట్టి చేపలు గోంగూర వండి పెట్టినా ఆరబెట్టిన మెతుకులు బుట్టి మీద పెట్టినా ఒట్టి చేపలు గోంగూర నా వంటి గిట్టదే ఆరబెట్టిన మెతుకులు నా గొంతు జారదే ఒట్టి చేపలు గోంగూర నా వంటి గిట్టదే ఆరబెట్టిన మెతుకులు నా గొంతు జారదే మరేం కావాలి ఏంటి పేసలా ఇందాకటి ఇయ్యమ్మా ప్లీజ్ నిన్నిచ్చిందా నిన్నిచ్చిందా ఇందాకడుందా ఇందాకడుందా నిన్నిచ్చిందేంటి మొన్నిచ్చిందేంటి ఇందకదేంటి ఇందకదేంటి ఉల్లిగడ్డలు ఉడత కూర వేపుడెట్టినా ఇప్ప పూల సార కాగు సాటు నెట్టినా ఉల్లిగడ్డలు ఉడత కూర వేపుడెట్టినా ఇప్ప పూల సార కాగు సాటు నెట్టినా ఉడత కూర ఉల్లిగడ్డ వేపుడు నా గద్దే ఇప్ప పూల సార నాకు ఒకరక్కదే ఉడత కూర ఉల్లిగడ్డ వేపుడు నా గద్దే ఇప్ప పూల సార నాకు ఒకరక్కదే మరేం కావాలయ్యా తెలుగుదా తెలియదు చెప్పు చెప్పను చెప్పమ్మా అదే నిన్నిచ్చిందా మొన్నిచ్చిందా ఇందాకడుందా ఇందాకడుందా నిన్నిచ్చిందేంటి మొన్నిచ్చిందేంటి ఇందకదేంటి ఇందకదేంటి రంభా ఊర్వశి మేనక నాట్యమాడనా లతా మంగేష్కర్ల పాట పాడనా రంభా ఊర్వశి మేనక నాట్యమాడనా లతా మంగేష్కర్ల పాట పాడనా నీకున్న అందమసలు వాళ్ళకెక్కడిదే ముగ్గుర నవ్వు కలిపి నన్ను మురిపిస్తున్నదే నీకున్న అందమసలు వాళ్ళకెక్కడిదే ముగ్గుర నవ్వు కలిపి నన్ను మురిపిస్తున్నదే అయితే ఇంకేం సరేనా ఇంకే కావాలి అదే నువ్వు ఇస్తుంది కదా అంత లేదమ్మా అబ్బా నిన్నిచ్చిందా నిన్నిచ్చిందా ఇందాకడుందా ఇందాకడుందా నిన్నిచ్చిందేంటి మొన్నిచ్చిందేంటి ఇందకదేంటి ఇందకదేంటి నిన్నిచ్చిందా నిన్నిచ్చిందేంటి మొన్నిచ్చిందా అరే మొన్నిచ్చిందేంటి ఇందాకడుందా ఇందాకడుందా ఇందకదేంటి ఇందకదేంటి అదే ఏహవా జ్యోతి అమ్మా జ్యోతి నాకేమీ నప్పలేదమ్మా. ఏ విషయంలోని? అదే
నీ పెళ్లి విషయంలో ఆ వర్మ కొడుకును కిరణ్ నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడం నిజమే నాన్న, నేను కిరణ్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. జ్యోతి, వాడిలో ఏం చూసి ప్రేమించావు? ప్రేమకి మంచి మనసు చాలు నాన్న. మన అంతస్తు ఏమిటి, వాళ్ళ అంతస్తు ఏమిటి? కూటికి గదిలేని వాడిని ప్రేమించి నువ్వేం సుఖపడాలనుకుంటున్నావు? చూడు నాన్న, ప్రేమ అనేది త్యాగం కోరుతుంది, సుఖ సంతోషాలు కోరుకునేది కాదు. అది జ్యోతి, బ్రతికున్నంత కాలం ఒకటిగా బ్రతుకుతాం, అదే మాకు చాలు. వాడు నిన్ను ఎందుకు ప్రేమించగలుగుతున్నాడో తెలుసా నీకు? నిన్ను చూసి, నీ అమ్మను చూసి కాదు, నీ వెనుక ఉన్న ఆతను చూసి. వాడి వ్యామోహంలో పడి నువ్వు నాన్న, దయచేసి నా మనసుకు నచ్చిన చేయనివ్వండి. మరొక్కసారి ఆ కిరణ్ గారి పేరు ఎత్తామంటే నేను సహించను. వాడిని పెళ్లి చేసుకుంటానంటే, నిర్ణయించుకుంటానంటే నా ఆస్తిలో చిల్లిగవ కూడా నీకివ్వను. ఆస్తి కోసం ఆశపడి నేను ప్రేమించిన వాడిని ఆశ వదులుకోమంటారా? నా మీద ఎన్నో ఆశలు పెంచుకొని కిరణ్కి ద్రోహం చేయమంటారా? జ్యోతి, ఎక్కడికి? ఈ నగర నుంచి బయటికి వెళ్తున్నాను. అదే ఎక్కడికని అడుగుతున్నాను. నాకు నచ్చిన వాడి దగ్గరకు. ఆ కిరణ్ గారి దగ్గరికేనా? అవును. జ్యోతి, నా మాట వినమ్మా. నీకు లక్షాధికారి కొడుకుతో సంబంధం చేస్తాను. రెండు మనసుల కలయిక ప్రేమ నాన్న, అంతేగాని డబ్బులు కాదు. నా మనసులో ఎప్పటికీ కిరణే ఉంటాడు. నన్ను కాదని ఎంత ఆస్తిని వదులుకొని ఆ కూటికి గదిలేని వాడిని చేసుకొని ఏం సుఖపడాలనుకుంటున్నావు? ప్రేమించేవాడిని పెళ్లి చేసుకున్న తృప్తి ఉంటుంది చాలా నాన్న, ఇంకేమీ వద్దు. జ్యోతి, నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నానమ్మా. నాన్న, కిరణ్ మీద నేను కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నానా. కష్టమంటే ఏమిటో తెలియకుండా పెంచానమ్మా నిన్ను. ఎవరి కోసం ఏస్తంతా నా మాట కాదనకమ్మా. వద్దు నాన్న, కష్టజీవుల కడుపులు కొట్టి నా కోసం ఇలా మేళ్ళ కట్టొద్దు. పేదవాళ్ళ రక్తం తాగి నా కోసం పంచపక్ష వర్ణాలు నాకు వద్దు నాన్న. ఏ రోజైనా సరే నిరస్వరం బయటపడినాడు ఈ ప్రజలు నేను మొహాన మీద అని వస్తారు. అప్పుడు నువ్వు సమాధానం కూడా చెప్పలేవు. ఆడపిల్లవు కదా అని జాలి తలిచి మాట్లాడుతుంటే బరి తెగించి మాట్లాడుతున్నావు. ఈ తండ్రి మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఎలా మాట్లాడావు? ఆ గౌరవం చనిపోయింది నాన్న. ఆ గౌరవం చనిపోయి చాలా రోజులు అవుతుంది. నన్ను ఎవరు ఆపలేరు, నన్ను వెళ్ళనివ్వండి. జ్యోతి, జ్యోతి, భూపతి, నా తల్లిని చంపి నా తండ్రిని చంపి పాపాత్ముడా, నిన్ను ఇంతటితో వదిలిపెట్టండిరా. నేనెవరో తెలుసుకోలే వచ్చావా? తెలుసురా, డబ్బులు ఎదజల్లి హత్యలు చేయించే ప్రజాద్రోహి అని నాకు తెలుసురా. నాగరాజు, నాగరాజు, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో ఆలోచించుకుని మాట్లాడు. ఎవరా పెద్దవాళ్ళు? మీరా పెద్దవాళ్ళు?
రామందులు లాంటి మీరు పెద్దవాళ్ళ ప్రజల సొమ్ముని కాజేసి బద్దలు పెంచుకున్న మీరు పెద్దవాళ్ళ ప్రజల ఆస్థాన్ని గమనించి ఎందరో హత్యలు చేసి వాళ్ళ శవాలపై మేడలు నిర్మించుకొని జీవిస్తున్న మీరా పెద్దవాళ్ళు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేక నిన్ను కూడా నీ తల్లిదండ్రుల దగ్గరికే పంపిస్తాను. నన్ను చంపడం నీ తరం కాదురా పిరికి బంద. అసలు నన్ను చంపే ముందు నువ్వేమవుతావో ఒకసారి ఆలోచించుకో. నేను తలుచుకుంటే నువ్వు ఒక ఉగ్రవాదని చెప్పి నిన్ను అరెస్ట్ చేయించగలను. ప్రజల కోసం పాటుపడి ఎంతో మందిని బలి తీసుకున్నావురా. అందుకే ఒక్కొక్కడు ఒక విప్లవ కారుడై పుట్టి మండే అగ్నిగోళనై నీ అరాచకాలను అరికట్టడానికి నూతన ప్రపంచాన్ని నిర్మించడానికి వచ్చిన విప్లవకారుడురా నేను. పిచ్చివాడ, తరతరాల నుండి ధనవంతుల పాదాల కింద ఎప్పుడు చచ్చి నరిగిపోవాల్సిందేరా. నీలాంటి పేదవాళ్ళు ఎప్పుడు చస్తూనే ఉంటారు. భూపతి, భూపతి, ఏదో రోజున నీ పాపాలు ప్రజలకు తెలుస్తాయి. ఆ రోజు మోసాలకు బలైపోయి దోపిడీలకు గురైన వాళ్ళు నిలువెల్ల పౌరుషం పెరిగి నిన్ను ఎత్తిన ఉక్కిలా పెరిగి ఇంతటితో నీ సాగు ఓడిందిరా. పిచ్చివాడ, ఆవేశంతో నన్ను చంపడానికి వచ్చావు. సరాసరి పులి బోనిలో అడుగుపెట్టావు. నాకు శ్రమ తగ్గించావు. చచ్చి ఏ దగ్గర ఉన్నారో నీ తల్లిదండ్రుల దగ్గరికి నిన్ను కూడా పంపిస్తాను. నువ్వు కాపాడుకోవడానికి నిన్ను వల్ల కాటేయడానికి వచ్చిన కాల నాగునురా నేను. నీలాంటి విషనాగులు ఈ ఊరిలో ఉంటే ఈ ఊరికే దరిద్రురా. నాగరాజ్, నేను చాలా అన్యాయం చేశాను. నేను ఎవరినా కాదు బాబు, నేను ఎవరినా కాదు. స్వయాన నీ మేనమామను, నీ తల్లిని చంపిన దీన్ని దిక్కుమాలను చేసి ఈ ఆస్తిని కబలించి నేను అభినవిస్తున్న పాపిని బాబు, పాపిని. నాకు ఈ శిక్ష సరైనది. ఒక్క కూతుర్ని అనాథగా పెంచాను, కానీ దానికి నచ్చిన వాడిని పెళ్లి చేయలేకపోయాను. నేను ఎక్కువసేపు బ్రతకాను బాబు, ఎక్కువసేపు బ్రతకాను. వెళ్ళిపోతున్నాను బాబు. మిస్టర్, ఏమిటి మీరు అంటున్నది? నాగరాజ్, ఎవరి చేతుల్లో తప్పించుకున్నా నా చేతుల్లో తప్పించుకోలేవు. అది నేనే చెప్తున్నాను. తప్పించుకుంటాను ఇన్స్పెక్టర్, తప్పించుకుంటాను. కానీ మీలాంటి ఆఫీసర్లతో కాదు. మాటలు బాగానే నేర్చావు. ఇంతవరకు మాటలే ఉన్నా. ఇంతవరకు మాటలే విన్నావు. ఈ నాగరాజు చేతలు చూడలేదు. చూసావంటే అది బెదిరైపోతావు.
ఎన్ని చెప్పినా విన్ను. నా నిండు తప్పించుకోలేవు. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, నా లక్ష్యం కొరకే నేను పులిలా గాంటేసుకో. నా తుపాకీకి బలైపోతావు. ఇన్స్పెక్టర్, నన్ను మాత్రంతో రెచ్చగొట్టకు. ఎంతటి మడివాడువా నా చేతుల్లో తప్పించుకోలేరు. మాటలను అవసరం, మర్యాదగా చెప్తున్నాను. చూడు నాగరాజ్, ఎన్నో చెప్పినా నా చేతుల్లో తప్పించుకోలేవు. నీ లక్ష్యం ఏదో నాతో చెప్పు, అది నెరవేరుస్తాను. మర్యాదగా కత్తి కిందన పడి. నా యాస్యం ఒకటి ఉంది ఇన్స్పెక్టర్, ఇప్పటికి ఒకటి తీరింది, ఇంకొకటి ఉంది. అది చేశాక నేనే స్వయంగా వచ్చి నీకు లొంగిపోతాను. నాగరాజ్, ఏమిటి నీ లక్ష్యం? నాతో చెప్పు, అది నేను నెరవేరుస్తాను. ప్రభుత్వం మాకు చట్టం న్యాయం చేస్తుందని నమ్మకం లేదు. నా పని నేను ముగించుకున్న తర్వాతే నేను మీకు లొంగిపోతాను. చూడు నాగరాజ్, కళ్ళబోలు మాటలు చెప్తే ఈ అచ్చి తాగదు. ఆ రక్తమాడులో ఉన్న భూపతి అబద్ధమా? నీ చేతిలో కత్తి అబద్ధమా? అవును ఇన్స్పెక్టర్, నేనైతే భూపతిని చంపడానికి వచ్చాను, కానీ నాకంటే ముందే ఎవరో భూపతిని వెనక నుంచి కాల్చి చంపేశారు. తప్పు చేసి తప్పించుకోవడం చూడకు. ఎంత గంభీరంగా మాట్లాడినా మర్యాదగా లొంగిపో. ఇన్స్పెక్టర్, అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఆల్రైట్, నువ్వు చెప్పదలసింది నేను రేపు ప్రభుత్వం దగ్గర కోర్టులో చెప్పుకో. అసలు నేను నీకు సరెండర్ అవుతేనే కదా.